ప్రతిధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. యెహోవా నా ఊపిరి, నాకు లేమి లేదు. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి. సంగ్రములో సమరములో యెహోవా నా ఊపిరి. యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి, నాకు లేమి లేదు. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి. సంగ్రములో సమరములో యెహోవా నా ఊపిరి. గల చోట నన్ను వరుండజేయును, పాచిక గల చోట నన్ను వరుండజేయును. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించును. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించును. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి. సంద్రములో సమరములో యెహోవా నా ఊపిరి. యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి, నాకు లేమి లేదు. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి. సంద్రములో సమరములో యెహోవా నా ఊపిరి. శత్రువు ఎదుట నాకు భోజనము చేయును. నా శత్రువు ఎదుట నాకు భోజనము చేయును. నా తల నూనెతో అంటెను, నా గిన్నె నిండి పొర్లెను. నా తల నూనెతో అంటెను, నా గిన్నె నిండి పొర్లెను. లోయలలో అందరూ లోతులలో యెహోవా నా కాపరి. పాడాలి. సంద్రములో సమరములో యెహోవా నా ఊపిరి.
లోయలలో లోతులలో యెహోవా నా కాపరి. సంద్రములో సమరములో యెహోవా నా ఊపిరి. యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి. నాకు ఏమీ లేదు. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి. సంద్రములో సమరములో యెహోవా నా ఊపిరి. నన్ను ఆదరించువు, నీవు తోడైయుందువు, నన్ను ఆదరించువు. నీ మందిరములో కలకాలం నివాసము చేసెదను. నీ మందిరములో కలకాలం నివాసము చేసెదను. లోయలలో పరని లోతులలో యెహోవా నా కాపరి. సంద్రములో సమరములో యెహోవా నా ఊపిరి. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి. సంద్రములో సమరములో యెహోవా నా ఊపిరి. యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి. నాకు ఏమీ లేదు. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి. సంద్రములో సమరములో యెహోవా నా ఊపిరి. యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి. నాకు ఏమీ లేదు. అందరులో నోబెల్ కాలేజీలో యెహోవా నా కాపరి. బందరులో నోబెల్ కాలేజీలో యెహోవా నా కాపరి. మచిలీపట్నంలో నోబెల్ కాలేజీలో యెహోవా నా కాపరి. అవునా? మచిలీపట్నంలో నోబెల్ కాలేజీలో యెహోవా నా కాపరి. అవునా కదా? మచిలీపట్నంలో నోబెల్ కాలేజీలో యెహోవా నా కాపరి. నా ఇంటిలో నా చర్చిలో నా ఆఫీస్లో యెహోవా నా కాపరి. నా ఇంటిలో నా చర్చిలో యెహోవా నా కాపరి. నా స్కూల్లో నా కాలేజీలో యెహోవా నా కాపరి. ఆ ఊరులో ఈ ఊరులో యెహోవా నా కాపరి. యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి. దివ్య గ్రంథము దివ్య గ్రంథము ఎచటనైన చదివిన సహాయం దొరుకును. కష్టములు వచ్చిన దుఃఖములు కలిగిన విడువకుండా చదువుడి దివ్య గ్రంథం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనము. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా
చూచుకొనవలెను. తాను నిలుచున్నానని తలంచువాడు పడకుండునట్లుగా జాగ్రత్తగా చూచుకొనవలెను. మనందరికీ ఇష్టం లేని మాట జాగ్రత్త. మనం బయటకు వెళ్ళినప్పుడు అమ్మ చెప్పుద్ది జాగ్రత్తయ్యా జాగ్రత్తయ్యా, ఎన్నిసార్లు చెప్తా అంటారు. నాన్న చెబుతారు జాగ్రత్తరా జాగ్రత్తయ్యా, బైక్ జాగ్రత్తగా నడిపినానా, మెల్లగా నడిపోయా, జాగ్రత్తగా నడిపోయా, చూసుకొని నడిపోయా, జాగ్రత్త. హెచ్చరికలు ఇస్తుంటారు పెద్దలు, మనల్ని ప్రేమించిన వాళ్ళు, మనకి ఇష్టలైన వారు. జాగ్రత్త అనే మాటను జాగ్రత్తగా విననోళ్ళు చాలా ఆపదలో చిక్కుకుంటారండి. బీ కేర్ఫుల్ అనే మాట గద్దించడానికి, బుద్ధి చెప్పడానికి ఎక్కువ వాడతారు. ఆ మాట వినటానికే కొంతమందికి ఇష్టం ఉండదు. కానీ బైబిల్లో చాలా చోట్ల జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి అని దేవుడు మానవుడిని హెచ్చరిస్తున్నాడు. ఈ రోజున నువ్వు పడిపోకుండానట్లు జాగ్రత్తగా ఉండు. జాగ్రత్తగా ఉన్నోడు పడడు, జాగ్రత్తగా ఉన్నోడు యాక్సిడెంట్ చేసుకోడు, జాగ్రత్తగా ఉన్నోడు మోసపోడు, జాగ్రత్తగా ఉన్నోడు పాపంలో పడడు, జాగ్రత్తగా ఉన్నోడు సాతానుకు లోబడడు, జాగ్రత్తగా ఉన్నోడు సాతాను కుయుక్తులకు లొంగడు. ఈ రోజున సగటు మానవుడు మత్తులో ఉండి, నిర్లక్ష్యంగా ఉండి, అజాగ్రత్తగా ఉన్న మూలాన సాతాను చేత దోచుకొనబడుతున్నాడు, సాతాను చేత శోధించబడుతున్నాడు, సాతాను వలలో పడి నానా వేదనలు పడుతున్నాడు. ఎంతమంది మనుషులు ఈ రోజున నేను సాతాను జయించాను అని చెప్పగలరు? ఎంతమంది ఈ రోజున ఇక్కడ నేను శోధన జయించాను అని చెప్పగలరు? దానికంటే ముందు ఎంతమంది ఇక్కడ నాకు శోధనలే లేవు, నాకు శోధనే రాదు అని చెప్పగలరు? నాకు శోధనలే లేవన్నోళ్ళు ఎవరున్నంటే చేయి చూపించండి. ఎవరు లేరా? అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ బతుకున్నోళ్ళే. చచ్చిపోయినోడికి తప్ప బతుకున్నోడికి తప్పకుండా ఏదో ఒక శోధన ఉంది. చచ్చినోడికి ఇంకా ఏమి శోధన లేదు. ఆడు ఇక పడుకుంటాడు. మనం ఏడవాల్సిందే కానీ ఏడవకండాన్ని లేచి కూర్చొని చెప్పి మళ్ళీ పడుకోడు. వాడికి స్నానం చేయిస్తున్నప్పుడు ఈ ఇటు అటు ఈడ్చినా కూడా నొప్పుడుతుంది నాకు అని ఏం అంటావు. వాడిని సమాధిలో పెట్టి మేకులు పెట్టి కొడుతున్నప్పుడు మేకులు కొడుతున్నారు నాకు అని అంటావు. వాడిని తిట్టినా పొగిడినా, వాడిని ఏం చేసినా వాడు ఎవరిని ఇంకా ప్రేమించడు, పగబట్టడు, వాడికి ఇంక ఏ శోధన లేదు. కానీ బ్రతికున్నంత వరకు మనకు శోధనలు ఉన్నాయి. శోధన రావటం తప్పు కాదు, శోధించబడటం తప్పు కాదు, కానీ శోధనలో పడటం పాపమవుతుంది. నిలుచున్నా అని చెప్పేవాడు శోధనలో పడకుండా, పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో. కొన్ని ఇరుకు మార్గాల్లో మనం నడిచినప్పుడు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఒక్కొక్క అడుగు ఎంత జాగ్రత్తగా వేయాలంటే బ్యాలెన్స్ చేసుకుంటూ, కాపాడుకుంటూ, అడుగులో అడుగు వేసుకుంటూ దాటుతాం. ఏమాత్రం అడుగు జారిన అగాధంలో పడిపోతాం. అలాగే క్రైస్తవ జీవితం అనేది అనుదినము దేవునితో నడవటం, ప్రతి శోధనను ఎదిరించటం. ఇలాంటి గుంపులో ఉన్న మనుషుల్ని సాతాను ఎవడిని ఎట్లా శోధించాలా, ఒక యౌవనస్తుని ఎలా శోధించాలా, ఒక యౌవనస్తురాలను ఎలా శోధించాలా, ఒక ధనవంతుని ఎలా శోధించాలా, ఒక పేదవాడిని ఎలా శోధించాలా, ఒక చదివిన జ్ఞానిని ఎలా శోధించాలా, ఒక అజ్ఞానిని సామాన్యుని ఎలా శోధించాలా, ఒక కుటుంబాన్ని ఎలా శోధించాలా అని బాగా వాడు ఎరిగి ఉన్నాడు. కాబట్టి మన శోధనలు అన్నీ ఒకలాగా ఉండవు. ఒక్కొక్కడు ఒక్కొక్క రీతిగా శోధించబడుతున్నాడు. శోధన అనే మాటకు అర్థం పరిశోధన. సైతాను శోధిస్తాడు, దేవుడు అనుమతిస్తాడు. కారణం మనల్ని పరీక్షించడానికి. మనం ఎలాగో శోధించబడినప్పుడు దేవుని యొక్క శోధనలో నిలబడతామా, ఆ పరీక్షలో నిలబడమా అని దేవుడు మనల్ని అనుమతిస్తాడు. ఈ అధ్యాయాన్ని మీరు చదివినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఇక్కడ ఒక మంచి ఉదాహరణ మనకు చెప్పుకుంటూ వచ్చాడు. ఆనాడు ఇశ్రాయేలుల జనాంగము ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించబడ్డారు. వారందరూ సముద్రంలో నడిచారు, వారందరూ మేఘము కింద నడిచారు,
వారందరూ ఆ పరలోకపు మన్నా అయిన ఒకే ఆహారాన్ని భుజించారు. వారందరూ ఆ ఒకే పానాన్ని, బండలో నుంచి వచ్చిన నీటిని తాగారు. కానీ 5వ వచనంలో, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరించబడిరి. వారిలో అనేకులు ఆ పరీక్షలలో గెలవలేదు గనుక వారు అరణ్యములో రాలిపోయారు. పరీక్షలు రాస్తున్న పిల్లలకు తెలుసు పరీక్షలంటే ఎంత జాగ్రత్తగా ఉంటారో. పరీక్షకు రాసేవాడు ఎవడన్నా కేర్లెస్గా పోయి కాగితం అని చెప్పి అని ఇచ్చేసి వెళ్ళిపోతాడా? పరీక్షలు వస్తున్నాయి అంటేనే పిల్లలకు జ్వరం వచ్చేస్తుంది ఈ మధ్య. పరీక్షల టెన్షన్ టెన్షన్ టెన్షన్. వాళ్ళకి టెన్షన్ అంటే వాళ్ళకంటే మించి వాళ్ళ అమ్మ నాన్నకి టెన్షన్. ఒరే ఈసారన్నా పాస్ అవుతావా, ఈసారన్నా పాస్ అవుతావా, ఇప్పుడన్నా పోయి ప్రార్థన చేసుకోరా, పాస్ గారి దగ్గరికి వెళ్ళరా, మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి, మా హాల్ టికెట్ ఇది అని. మాకు ఎంతమంది హాల్ టికెట్లు పంపిస్తారు ప్రార్థన చేయమని. ఏమండి, ఒక పరీక్ష అంటే జాగ్రత్త పడతాడు, పొద్దున్నే లేస్తాడు, బాగా చదువుకుంటాడు, పెన్ను ఉందా లేదో చూసుకుంటాడు, టయానికి పరీక్ష హాల్లోనికి కరెక్ట్ టయానికి వెళ్తాడు, పరీక్ష జాగ్రత్తగా రాస్తాడు, ఆలోచించి రాస్తాడు. ఏమంటే మనకి దేవుడు పరీక్షలు పెడుతున్నాడు. రోజు మనకి రకరకాల పరీక్షలు ఉంటాయి. మనల్ని పరిశోధిస్తున్నాడు. పరలోకం పోవాలంటే తుస్సని వెళ్ళిపోయి అక్కడ కూర్చుందాం అనుకుంటున్నావా? ఏమంటే పరలోకానికి వెళ్ళాలనుకున్నవాడు పరలోకంలో వెళ్ళడానికి మీరు ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి పోరాడండి అనే దేవుని వాక్యంలో సెలవిస్తుంది. నీవు ఈ లోకంలో మనల్ని ఎందుకు ఉంచాడంటే దేవుడు పరలోకం కొరకు మనల్ని పవిత్రపరచడానికి, మనల్ని సిద్ధపరచడానికి, మనల్ని మన పాతాదాము స్వభావం నుంచి విడిపించడానికి. ఇశ్రాయేలు జనాంగాలు బానిసలైపోయారు ఆ ఐగుప్తు దేశంలో. వారిని విడిపించి అద్భుతాలు చేసి మోషే నాయకత్వంలో వారిని బయటికి రప్పించి అరణ్య మార్గంలో వాళ్ళని నడిపించి, వాళ్ళ కాళ్ళు వాయలేదంట, వాళ్ళ బట్టలు పాతకెళ్ళలేదంట, 40 సంవత్సరాలకు వాళ్ళ చెప్పులు దిగిపోలేదంట. మనకు 3 నెలలకా 2 నెలలకే దిగిపోతాయి చెప్పులు. ఏమంటే 2 నెలలకు చెప్పులు మార్చేస్తారు కొంతమంది, ఈడ్చుకుంటారు నడిచి. 40 సంవత్సరాలు నడిస్తే వాళ్ళ చెప్పులు అరగలేదంట, కాళ్ళు వాయలేదంట, బట్టలు ఉతుక్కోవాల్సిన అవసరం లేకుండా వాళ్ళ డ్రెస్ ఎప్పుడూ ఫ్రెష్గానే ఉందంట. అంత అద్భుతాలు చేసి ఆకాశ మన్నా వంటగదికి వెళ్ళాల్సిన పని లేదు, వండుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు అద్భుతంగా మన్నాతో పోషించి కార్పొరేషన్ నీళ్ళ కోసమో, బావిలోని నూతిలోని నీళ్ళ కోసమో తిప్పలు పడి తోడుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు బండలో నుంచి మధురమైన జలాలనిచ్చి మార్గమంతట్లో అద్భుత కార్యాలు జరిగించి వాళ్ళను కానాను దేశానికి నడిపిస్తుంటే, అద్భుతాలు దేవుడు చేస్తుంటే అవన్నీ చూస్తూ అనుభవిస్తున్నోళ్ళు చిన్న శోధన రాగానే, చిన్న పరీక్ష రాగానే వారిలో అనేకులు రాలిపోయారు. ఏం పరీక్షలు చూడండి త్వరగా ఒకసారి చూద్దాం. 10వ అధ్యాయంలో, వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి, మరియు వారి వలె మనము వ్యభిచరించక ఉందుము, వారి వలె మనం సనగక ఉందుము. ఏంటండి, దేవుణ్ణి మర్చిపోయి దూడను చేసుకొని నువ్వే దేవుడు అని డ్యాన్స్ చేస్తున్నారు. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాల గురించి పరిశుద్ధంగా తమ దేహాలను కాపాడుకోవాలన్నది విరిచి ఆడుచు పాడుచు వ్యభిచార క్రియలకు చోటిచ్చారు. ఈ రోజున ఎంతమంది విశ్వాసులు దేవుని కంటే మరి దేనినైనా ఎక్కువ ఎవరైనా ప్రేమిస్తుంటే వాళ్ళు విగ్రహారాధికులు. విగ్రహం అంటే ఏంటంటే దేవుని స్థానంలో మరి దేనిని పెడితే అది విగ్రహం. మనలో చాలామంది మీ విగ్రహారాధన విడిచిపెట్టాం. కానీ నీ హృదయంలో దేవుడు మొదటి స్థానంలో ఉన్నాడా? చాలామంది పొద్దున్న లేచిందే అద్దం దగ్గరికి వెళ్తారు. అద్దంలో ముందు నా ముఖం ఎట్టుందో చూసుకోవాలి. రాత్రి బాగా నిద్రపోయానా, బొగ్గలు వచ్చాయా, కళ్ళు ఉబ్బాయా, పొద్దున్నే నీ దర్శనమే. ఎవడు నీ దేవుడు ఎవడనమాట? నువ్వే. మరి కొంతమందికి పొద్దున్నే లేచిన వెంటనే కాఫీ అదేదో బెడ్ కాఫీ అని ఫారెన్లో తాగుతారంట పాసిముఖాన. వాళ్ళకి చలి ఎక్కువ కాబట్టి ఆ వేడి కాఫీ తాగితే గొంతులో ఉన్న క్రిములు చస్తాయని. మనకేమి అదేం అలవాటో, మనకి వేప పళ్ళ నోట్లో పెట్టుకొని రుద్ది వాకిట్లో కడుక్కోడు లోపలికి వెళ్ళి కానీ ఏం ముట్టుకునే వాళ్ళం కాదు, మన దేశ సాంప్రదాయం. కానీ ఈ రోజున పాసిముఖాన ఆ వేడి కాఫీ కాదు కదా, చల్లారిపోయిన కాఫీ తాగి ఉన్న ఆ క్రిములన్నీ లోపల పొట్లకు చేరతాయి. కాఫీ ముందు
ఏంటి కొంతమందికి న్యూస్ పేపర్ వచ్చిందా అంటాడు, లేచిందే టీవీ ఆన్ చేయాలి, ఏం న్యూస్ చూడాలి, రాత్రి ఏం జరిగిందో న్యూస్ చూడాలి. ఎంతమంది ఈ రోజున లేచినని వేకువనే నిన్ను వెతుకుదును అన్నాడు దావీదు. లేచిన వెంటనే నాకు దేవా ఇంకొక రోజు ఇచ్చావా నా జీవితంలో, ఈ రోజు నా కొరకు నీవు ఏ ప్రణాళిక కలిగి ఉన్నావు, నీ చిత్తం ఏంటి ఈ రోజున నేను నడుచుకోవాల్సిన విధానం నాకు నేర్పించు, ఈ రోజున నీ నామాన్ని మహిమపరచుటకు నాకు సహాయం చేయి, ఈ రోజున నేను ప్రతి శోధన జయించే శక్తి దయచేయి. ప్రతిరోజు కొత్త శోధనలు ప్రతి విశ్వాసి కొరకు ఎదురు చూస్తున్నాయి. నిలుచున్నానన్నవాడు, రక్షించబడ్డానన్నవాడు, శోధన నిన్న జయించానన్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. వేకువనే లేచి ప్రార్థించడం అభ్యాసం చేసుకోండి. సాతాను మీ జోలికి రాలేడు. మీ జీవితంలో ఒక్క రోజు ఒక్క గంట కూడా వేస్ట్ అవ్వదు. లేదా మీ జీవితంలో శోధనల్లో పోరాటాల్లో పడి అందులో వలయంలో చిక్కుకొని ముందుకు సాగలేని వారిగా ఆధ్యాత్మిక జీవితంలో పడిపోయిన వారిగా ఉంటున్నారు. ఈ దినాన ఎందరో ఒకప్పుడు మంచి విశ్వాసులు ఇవాళ శోధనలో పడిపోయి ఉన్నారు, వెనకబడిపోయి ఉన్నారు. మీకే తెలుసు మీ జీవితాల్లో ఎంతమంది ఒకప్పుడు పరుగులెత్తారు మందిరం అంటే, ఒకప్పుడు ప్రార్థన అంటే అందరికంటే నువ్వే ముందు చేయాలని ప్రయాసపడేవాడివి, ఒకప్పుడు బైబిల్ చదవనంటే అందరికంటే ముందు చదవాలని ఆశపడేవాడి, ఒకప్పుడు కానుక ఏమంటే నీకు ఉన్నదంతా త్యాగంతో ఇవ్వడానికి ఇష్టపడేవాడివి. కానీ ఈ రోజున ఆ ఆసక్తి లేదు, ఆ రోషం లేదు, ఆ పౌరుషం లేదు, ఆ శ్రద్ధ లేదు, ఆ భక్తి లేదు. కారణం శోధనలో చిక్కుకున్నావు, శోధనలో పడిపోయావు. అనేకులు శోధనలో పడిపోతూ ఉన్నారు. మనుష్యుడికి రకరకాల శోధనలు ఉన్నాయి. ఏ మనిషిని సాతాను ఎలా శోధిస్తాడో తెలియదు. కానీ ఎవడు శోధించబడినప్పుడు దేవుడు నన్ను శోధించాడు అనకూడదట. దేవుడు ఎవరిని పాపము విషయములో శోధించడు. దురాశ గర్భమును ధరించి పాపాన్ని కాంటుందంట. దేవుడు కాదు నిన్ను శోధించేది, సైతాను శోధిస్తున్నాడు. ఆ సైతాను శోధనిచ్చినప్పుడు దేవుడు నిన్ను పరిశోధించడానికి ఆశిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక మంచి మాట ఉన్నది గమనించిన తర్వాత, సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనియ్యడో. నీవు సహించగలిగిన దానికంటే ఎక్కువ నిన్ను దేవుడు శోధింపనియ్యడు. కానీ ఈ రోజున అనేకులు చిన్న శోధనకే లోబడిపోతున్నారు. విశ్వాసి అన్నవాడు, రక్షించబడ్డానన్నవాడు, క్రీస్తు రక్తంలో కడగబడ్డానన్నవాడు, ప్రభు నన్ను మార్చాడన్నవాడు, యేసు ప్రభు గొప్ప దేవుడని నమ్మినవాడు, నేను అడిగినవన్నీ ఇస్తాడని విశ్వసించినవాడు, ఆయన పరలోక రాజ్యానికి నన్ను వారసుడిగా చేశాడని నమ్ముచున్నవాడు కూడా ఈ లోకపు ఆకర్షణలకు లొంగిపోవటం, ఈ లోక పాపాలకు లొంగిపోవటం చూస్తూ ఉన్నాం. మనుషులకు కలిగే సాధారణమైన శోధన ఏంటి చెప్పండి? మనకి సాధారణమైన శోధన సెల్ ఫోను. ఈ రోజున చాలామందికి అది జీవన శైలిలో ఒక ముఖ్యమైనది అయిపోయింది. నాకు కొంతమంది ఉత్తరం రాస్తుంటారు, అయ్యగారు చాలా పేదరికంలో ఉన్నామండి, తినడానికి తిండి కూడా లేదండి, అందరూ విడిచిపెట్టేశారండి, చాలా బాధలు పడుతున్నామండి, కడుపు నిండా అన్నం కూడా లేదండి, మా కోసం ప్రార్థన చేయండి, మాకు ఫోన్ చేయండి, మా సెల్ ఫోన్ నెంబర్ ఇదండి. తినడానికి తిండి లేని కూడా సెల్ ఫోన్ ఎందుకు? సెల్ ఫోన్కు బిల్లు కట్టొద్దా? సెల్ ఫోన్ సరిపోయిందా? సెల్ ఫోన్కి బిల్లు కట్టడానికి డబ్బులు ఉన్నాయి కానీ తినడానికి డబ్బులు లేవంట. ఏమండి, ఎంతమంది ఈ రోజున మీ సెల్ ఫోన్లు ఎంతమందికి ఉన్నాయో ఒకసారి చూపిస్తారా? ఏమనుకోకుండా. పాపం ఏం కాదు, చూపించండి, చేయి చూపించండి, సరిపోద్ది. సెల్ ఫోన్ చూపిస్తే ఇంకా మంచిది, ప్రార్థన చేస్తాను, పరిశుద్ధపరచబడతాయి. ఓకే, ఈ సెల్ ఫోన్ ద్వారా జబ్బులు మనుషులకు వస్తున్నాయంట. చెవి దగ్గర పెట్టుకుంటే బ్రెయిన్ క్యాన్సర్ వస్తుంది. ఎక్కువ మాట్లాడితే దాన్ని అందరు చేతితో పట్టుకొని అది పట్టుకొని నోటి దగ్గర పెట్టుకుంటుంటే ఇన్ఫెక్షన్లు అవుతున్నాయంట. ఈ సెల్ ఫోను చాలా, ఇది పాపం కాదు, కానీ పాపం దీని ద్వారా మనుషుడి దగ్గరికి వస్తుంది. నాకు బైబిల్లో చదివినప్పుడు అతని చేతిలో పాపం ఉన్నది అని బైబిల్లో రాయబడి ఉందండి. చేతిలో ఏముందంట? పాపం ఉన్నది అంటే నేను సిగరెట్ ఉంది, సారాయి బాటిల్ ఉందని ప్రసంగాలు చేసేవాడిని ఒకప్పుడు. మరి అయ్యే ఉండే అప్పుడు సెల్ ఫోన్ లేవు కదా. కానీ ఈరోజు నాకు బాగా అర్థమవుతుంది, చేతిలో ఉందండి ఏంటిది? పాపం. ఇది నొక్కితే దీంతో ప్రపంచంలో ఉన్న పాపాలన్నీ ఇందులోకి వస్తాయి.
ఏమంటే నువ్వు చూడొచ్చు, వినొచ్చు, గుండెల్లోకి చేర్చుకోవచ్చు. ఈ 3G 2G అన్నది వచ్చాక ఇంకా ఫోన్లు మాట్లాడటానికే కాదు, ఈ ఇంటర్నెట్, ఈ ఏంటో ఫేస్బుక్, ఇంకేదో చెప్తున్నారు వాట్సాప్ అంట. ఏంటో వాట్సాప్ ఏంటి నీకెందుకంట? గబక్కున ఫ్రెండ్కి వాట్సాప్ అంటే అక్కడ కేజ్రీవాల్ అది చేశారు, ఓహో అలాగా, ఇక్కడ కుక్క 4 పిల్లల్ని పెట్టింది, ఓహో అలాగా, అక్కడ గేదె బస్సు కింద పడి చనిపోయిందంట, ఓహో అలాగా. ఏంటండి వాట్సాప్ అని ఈ లోకంలో ఉన్న వాట్సాప్లే కానీ అక్కడ వాట్సాప్ పరలోకంలో ఏమవుతుంది? నా ప్రభు నా కోసం వెళ్ళి నా కోసం నివాస స్థలాలు సిద్ధపరుస్తున్నాడు. నేను ఆయన రాజ్యానికి వెళ్ళాలి, ఆయన రాకడ సూచనలన్నీ నెరవేరుతున్నాయి, నేను నా భక్తిని కాపాడుకోవాలి, నేను విశ్వాసాన్ని కాపాడుకోవాలి అన్న హెచ్చరికలు పంపించండి వాట్సాప్లో. వాట్సాప్ అన్నప్పుడు జీసస్ ఈజ్ కమింగ్ సూన్, బీ కేర్ఫుల్ అని చెప్పండి. వాట్సాప్ అంటే లోకంలో పాపంతో పుచ్చిపోతుంది, ప్రభు రాకడ సమీపమైంది. వాట్సాప్ అన్నప్పుడు పొద్దున్నేసి ప్రార్థన చేసావా అని అడుగు. ఏంటండి పొద్దున్న లేచి వాట్సాప్ అంటావు, ముందు బైబిల్ చదివావా లేదా? ఏం మాట్లాడాడు వాళ్ళ దేవుడు నీతోటి అని అడుగు, దానికి ఉపయోగించండి. అంతేగాని ట్విట్టర్ అంట, వాట్సాప్ అంట, ఫేస్బుక్ అంట, ఫేసే వాడికి కాలు చేయలేకపోయినా కూడా ఫేస్ చూసి మోసపోతున్నారు మనుషులు. ఏంటంటే ఫేస్ బాగుంటుంది, మేకప్ ఫోటోల్లో భలేగా ఉంటాం కదా, ఫోటోల్లో బాగుంటారు. ఫేస్బుక్తో ఫ్రెండ్షిప్లు, ఫేస్బుక్తో లవ్ అఫైర్లు, ఫేస్బుక్తో జీవితం అంతా పాడు చేసుకొని ఎంతమంది యవనస్తులు నాశనం అయిపోతున్నారు. బీ కేర్ఫుల్. నీ సెల్ ఫోన్ ఉంటే మంచిదే, కానీ దేవుని కోసం వాడు. నేను అంటున్నాను, నీ సెల్ ఫోనే బైబిల్ అయితే ఎంత బాగుంటుంది. సెల్ ఫోనే బైబిల్ అయితే, క్రైస్తవుడికి బైబిలే సెల్ ఫోన్గా ఉండాలి. సెల్ ఫోనే బైబిల్ అయితే నీ బైబిల్ ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? నీ సెల్ ఫోన్ ఎక్కడ ఉంటుంది? నీ దగ్గర ఉంటుంది. ఊరికి వెళ్తుంది. ఏంటండి పడుకొని నిద్రపోయేటప్పుడు ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఎక్కడ పెట్టుకుంటే చెప్పండి, నిజం చెప్పండి. తల దగ్గర పెట్టుకుంటారు. బైబిల్ మాత్రం బీరోలో పెడతారు, సెల్ ఫోన్ మాత్రం తల దగ్గర పెట్టుకుంటారు. పొద్దున్న లేచిన వెంటనే రాత్రి పడుకోబోయే ముందు లాస్ట్ చూసేది ఏంటి చెప్పండి? ఎవరన్నా మిస్డ్ కాల్స్ ఉన్నాయా? ఎవరైనా SMS పంపించారా? మా ఫ్రెండ్లు ఏమన్నా గత్తర దొరుకుద్దా అందులో గెలిగితే? పెంట పెడాకులు ఏమైనా ఉంటాయా? చూసుకొని అక్కడే పెట్టుకొని అట్ట నిద్ర వెళ్తే గుండెల మీద పెట్టుకొని నిద్రపోతారు. జాగ్రత్త, గుండెకి ఎఫెక్ట్ అవుతుంది. పొద్దున్న లేచిన వెంటనే ఏం వెతుకుతావు? నా సెల్ ఫోన్ ఇది. పొద్దున్న లేచిన వెంటనే మళ్ళీ గెలుగుతారు. ఏమొచ్చినాయి SMSలు? రాత్రి ఏమన్నా అర్ధరాత్రి అమెరికా నుంచి వచ్చాయా? అదే బైబిల్ అయితే రాత్రి బైబిల్ చదువుకొని తల దగ్గర పెట్టుకొని పడుకుంటే ప్రభు ఇచ్చే హెచ్చరికలతో, ప్రభు ఇచ్చే ప్రశాంతత హాయిగా గురక పెట్టకుండా హాయిగా నిద్రపోతావు. పొద్దున్న లేచిన వెంటనే ప్రభువా రాత్రి సుఖనిద్ర ఇచ్చావు, ఈ రోజు కొరకు నాకు ఆహారం ఏంటని బైబిల్ తీసి చదివితే నువ్వు నడవవలసిన మార్గం నీకు నేర్పిస్తాను, జడియకు భయపడకు, నేను నీకు తోడుంటాను, నీ కుడి పక్కన 10,000 మంది పడనను, ఏ అపాయం నీకు రాదు అనే వాగ్దానం తీసుకొని జీవితం ప్రారంభిస్తే ఆ రోజు నీకు యాక్సిడెంట్లు ఎందుకు అవుతాయి? బైబిల్ వారం రోజులు కనపడకపోయినా ఆదివారం బైబిల్ తీసుకొని చర్చికి వస్తారు, మళ్ళీ ఆదివారం వరకు బైబిల్ ఎక్కడుందో మళ్ళీ ఆదివారం బైబిల్ ఎక్కడ పెట్టాను, పోయిన ఆదివారం ఎక్కడ పెట్టాను ఏంటండి? సరేలే నీ బైబిల్ ఇయ్యాలకి ఒకరోజు చర్చికి తీసుకెళ్తారు, ఒకరోజు చర్చికి తీసుకెళ్తారు. నేను మార్మెంట్స్ పొందినప్పటి నుంచి అండి, నా 18 ఏట నుంచి నా చేతిలో నా బైబిల్ ఉండకపోతే నాకు ఏదో పోయినట్టు ఉంటుందండి. సెల్ ఫోన్ ఎంత ప్రేమిస్తున్నావో నీకే తెలుసు, ఎంత దగ్గర పెట్టుకుంటావో తెలుసు, ఎన్నిసార్లు చూస్తావో పొద్దులేసాక తెలుసు. కానీ నీ బైబిల్ని దేవుడు నీకు రాసిన ప్రేమలేఖ అన్నాడు ఆర్ఆర్కే మూర్తి గారు. బైబిల్ ఏంటంటే దేవుడు మనకు రాసిన ప్రేమలేఖ. ఇందులో నిన్నటి చరిత్ర ఉంది, ఇవాల్టి జీవితం ఉంది, రేపటి ప్రవచనం ఉంది. ఇది ఎప్పుడు పాత పుస్తకం కాదు. ప్రతిరోజు నీవు నడవలసిన మార్గాన్ని నీకు నేర్పిస్తుంది, నీకు మనోవికాసాన్ని కలుగజేస్తుంది. ఈ రోజున క్రైస్తవుడు బలహీనంగా ఉండడానికి, శోధనల్లో పడిపోవడానికి, శోధన జయించలేకపోవడానికి కారణం 1 ప్రార్థన చేయకపోవటం, 2 వాక్యం చదవకపోవటం. దేవుని వాక్యాన్ని చదివేవాడు జాగ్రత్తగా ఉంటాడు. మెలకువగా ఉండండి. యేసుప్రభు గెత్సెమను తోటలో శిష్యులతో చెప్పాడు, ఇదిగో ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనముగా ఉంది, మీరు శోధనలో పడకుండా మెలకువగా ఉండి ఏం చేయమన్నాడు?
ప్రార్థన చెయ్యండి. ఏం చేశారు పేతురు, యోహాను, యాకోబు? ఏం చేశారు? కునికి నిద్రించారు. మళ్ళీ వచ్చాడు ప్రభు. వచ్చేటప్పటికి కొంచెంసేపు అన్న మెలకువగుండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగుండి ప్రార్థన చేయడని రాతి వేట దూరం ఆయన వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకొని మళ్ళీ వచ్చి చూస్తాడు. మళ్ళీ ఏం చేస్తున్నారు? చేస్తాం ప్రభా ఏంటండి, మళ్ళీ వచ్చి ప్రార్థన చేయండి. మూడోసారి చెప్పాడు, ఇంకా అక్కర్లేదులే, అయిపోయింది, శోధన అయిపోయింది, నేను చేయించేశాను. ఎందుకంటే ఆయన ప్రార్థన చేశాడు. ఆయన బహుగా వేదన పడి ప్రార్థన చేయనప్పుడు ఆయన చెమట నేలను పడుతున్న గొప్ప రక్త బిందువుల వలె అయ్యిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున శోధన జయించడానికి మనం మెలకువగా ఉండాలి, ప్రార్థన చేయాలి. నువ్వు తట్టుకోగలిగిన దానికంటే ఎక్కువ నీకు శోధన పంపించడు. ఎంతోమంది యౌవనస్తులు ఇది అని చెప్తుంటారు, ఎంతోమంది విశ్వాసులు చెప్తుంటారు, నేను శోధనలో పడిపోయానన్నా. ఒక యౌవనస్తుడు వచ్చి ఒక భక్తుని దగ్గర అడిగాడంట, అయ్యా నేను శోధనలో పడిపోయాను, నాకు ఇంక జయం రాదు అంటే ఏమైంది నీకు అని అడిగితే, నా ఆలోచనలు అన్నీ చెడ్డ ఆలోచనలే, ఏ స్త్రీని చూసినా వ్యభిచారపు ఆలోచనలే వస్తున్నాయి, దురాలోచనలే వస్తున్నాయి, నేను ఈ శోధన జయించలేకపోతున్నాను అని, నేను ఇంక పనికిరాను, పాపంలో పడిపోదాం అనుకుంటున్నాను, పాపం చేసేద్దాం అనుకుంటున్నాను. పాపం అంటే ఆ ఆలోచనలు నీకు వచ్చినప్పుడు, దేవా ఈ దుష్ట తలంపు నుంచి నన్ను విడిపించు, ఈ చెడ్డ ఆలోచన నుంచి నన్ను విడిపించు అని నువ్వు ప్రార్థన చేయగలిగితే నువ్వు శోధన జయించిన వాడు అవుతావు. ఈ రోజున మన హృదయంలోనికి వచ్చే ఆలోచనలు దురాలోచనలకు నిలయమండి హృదయం. ఈ మోసకరమైన హృదయంలో నుంచి ఎప్పుడు మంచివి రావు, అవి చెడ్డవే వస్తుంటాయి. వాటిని మనం జయించాలని యేసుప్రభుని ఎరిగిన బిడ్డలు, వాటిని జయించాలని దేవుడు మనకు ఉత్తరవాదిగా పరిశుద్ధాత్మని ఇచ్చున్నాడు. పరిశుద్ధాత్ముడు మన పాపముల గురించి ఒప్పిస్తాడు, మనం ఒప్పుకున్న పాపం మీద జయమిస్తాడు, మనల్ని రూపాంతరం పొందినట్లుగా మనకు విడుదలిస్తాడు. అది క్రైస్తవ జీవితం. ఈ రోజున క్రైస్తవులకు అన్యులకు వేరే తేడా లేని విధంగా మనం జీవిస్తున్నాం. కానీ ప్రతి శోధనను జయించేవారిగా మనం ఉండాలి. లోకంలో అందరూ పోతున్నట్టుగా నువ్వు పోతే, నీకు ఇతరులకు వ్యత్యాసం లేకపోతే నీవు దేవుని బిడ్డ ఎలాగవుతావు? నీవు నిలుచున్నానన్న వాడివి, పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో. ఒక 6 నెలలు భక్తిగా ఉంటే సరిపోద్ది అంటానికి లేదండి. నేను 20 ఏళ్ళ క్రితం యేసుప్రభుని నమ్ముకున్నాను, అప్పుడు బాగా ప్రార్థన చేసేవాడిని అంటే ఈరోజు నువ్వు సరిగా ఉండకపోతే నీ భక్తి అంతా కొట్టివేయబడద్దని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రోజున మనుషుడిని రకరకాల శోధనల్లో పడుతున్నారు. మనకు వచ్చే ప్రతి ముఖ్యమైన శోధన ఏంటంటే, ఏమి తిందుమా, ఏంటండి, ఆహారం గురించిన శోధన. ఆ అన్నం దగ్గరకు వచ్చేటప్పటికండి కొంతమంది ఆ అన్నం ప్లేట్ ముందు పెట్టుకొని ఏడుస్తారు. మీరు ఎవరైనా ఏడ్చారో లేదో తెలియదు, కానీ తింటూనే ఉంటారు, ఏడుస్తూనే ఉంటారు కొంతమంది. ఎప్పుడేనా ఆగడే తింటూనే ఉంటాడు, ఏడుతూనే ఉంటాడే. ఎప్పుడు పచ్చడేనా? పచ్చడి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా, అన్నం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా. ఒక భక్తుడు చెప్పాడు, నీకు పలావ్ కావాలంటే అడుగు, నీకు గంజంజం ఇచ్చినందుకు దేవుణ్ణి స్తుతించు. నీకు పట్టు చీర కావాలంటే దేవుణ్ణి అడుగు, నీకు నేత చీర ఇచ్చినందుకు దేవుణ్ణి స్తుతించు. నీకు సొంత ఇల్లు కావాలంటే దేవుణ్ణి అడుగు, ఉన్న అద్దెలను బట్టి దేవుణ్ణి స్తుతించు. కానీ ఈ రోజున మనుషుడికి దురాశ అండి. ఒకే వేదన, ఒకే శోధన. ఉన్నదాన్ని బట్టి సంతోషపడడు. అద్దింటి లేక, అద్దెగట్టలేక వీధులు పాలైన వాళ్ళు, రోడ్ల మీద గుడ్డలు కట్టుకొని గుడారాలు వేసుకొని బతికేవాళ్ళు మన భారతదేశంలో ఎంతోమంది ఉన్నారు. అన్నం లేక అలమటించేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కడుపు నిండని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇంకా కుప్పతొట్టులోని ఆకుల్లోని అన్నం తీసుకొని తినేవాళ్ళు ఎందరో ఉన్నారు. నిన్ను దేవుడు ఎంత దీవించాడో నువ్వు ఎరగనప్పుడు నువ్వు చాలా దుఃఖపడతావు, బాధపడుతుంటావు. మన భారతదేశంలో చీరలు కొనుక్కున్నాకమ్మా, కొత్త చీర మంచి చీర కట్టుకున్నారనుకోండి, మీకు ఎంతవరకు తృప్తి ఉండదంటే, మీరు ఎన్నిసార్లు అద్దంలో చూసుకున్నా ఆ పక్కింటోళ్ళకో ఎదురింటోళ్ళకో ఎవరికో ఒకళ్ళు చూపించి ఎలాగుంది అని అడగకపోతే మీకు తృప్తి ఉండదు కదా. కట్టుకొని వెళ్ళి ఎలాగుంది అనగానే ఎదుటోళ్ళు మొహమాటానికైనా చాలా బాగుంది అంటారు. మనసులో మాత్రం ఏడిచినట్టుంది, పెద్ద గొప్ప నీకే ఉందని అని లోపల తిట్టుకుంటా ఉంటారు. ఏంటంటే ఒక ఆమె చెప్పింది, అయ్యా నాకు ఎవరైనా ఏదైనా చీర కట్టుకుంటే
అది ఎక్కడ కొన్నారో తెలుసుకొని అంతకంటే మంచి చీర కొనుక్కొని కట్టుకునేదాకా నాకు మనశ్శాంతి ఉండదండి. మనశ్శాంతి ఉండదంట నాకు. అప్పైనా సప్పైనా దెబ్బలాడైనా మా భర్త దగ్గర డబ్బులన్నా కాజేసి ఏమన్నా చేసి నేను కొనుక్కునే వరకు నాకు తృప్తి ఉండదు. ఎంతమంది అండి ఎవరో ఏదో చేశారని పులిని చూసి నక్క బాతలు పెట్టుకుందంట. ఏంటండి ఎవరో ఏదో చేశారని అలా చేయాలని శోధన. దేవునికి స్తోత్రం. వాళ్ళకి మంచి బట్టలు ఇచ్చావు, నీకు స్తోత్రం. నీ ఎదుటి వారు నీకంటే బాగుంటే, నీకంటే క్షేమంగా ఉంటే, నీకంటే ఆశీర్వదించబడి ఉంటే నువ్వు దేవుడిని స్తుతించు. నీకు కావాలంటే దేవుడిని అడుగు, ఇస్తాడన్నాడు. నీకు కావాలన్నది కావాల్సినప్పుడు దేవుడు ఇస్తాడు. మనం దేవుడు అడిగినవన్నీ ఇవ్వడుగానండి, మనకు కావాల్సినవన్నీ తప్పకుండా ఇస్తాడు. కావాల్సినవన్నీ ఏంటి, అడిగినవన్నీ ఏంటి? అడిగినవన్నీ అంటే గొంతమ్మ కోరికలు అంటారు కదండి. మన ఊరిలో మా కాపురంలో గొంతమ్మల పండగ చేసేవాళ్ళు. ఏంటని నాకు తెలియ కొత్తగా మెడ్రాస్ నుంచి వచ్చినప్పుడు అడిగితే ఏం లేదు, ఒక ఆమెకి పూరకం వస్తుంది. అప్పుడు ఆమె అడుగుద్ది, నాకు అది కావాలి ఇది కావాలని. ఊరంతా పందిరేయమని అడుగుద్ది అంట. ఊరంతా పందిరేస్తే ఎట్ట కుదురుద్ది, ఎట్టేస్తాను చెప్పండి. అలా కొంతమందికి ఎక్కడలేని ఆశలు, మానవుడు తీర్చలేనటువంటి ఆశలు. ఆ హెరోదియా, నీవు నీ తమ్ముడు భార్యను పెట్టుకోవటం సరికాదు అని బాప్తిసం ఇచ్చే యోహాను గద్దించినందుకు ఆయన మీద కక్ష పెట్టుకుంది. తన సొంత కూతురుతో డ్యాన్స్ వేయించి తన భర్త ద్వారా భర్తను సంతోషపెట్టడానికి ప్రయత్నించి ఆ డ్యాన్స్కి అతను మురిసిపోయి నీకేం కావాలని అడిగితే ఏమడిగిందని చెప్పండి? పల్లెడు బంగారం కావాలని అడిగిందా? 10 పట్టుచీరలు కావాలని అడిగిందా? నన్ను రాణిగా చేయమని అడిగిందా? ఆ యోహాను తలకాయ కోసి నాకు ప్లేట్లో పెట్టి ఇమ్మని అడుగుతుంది. ఎంత భయంకరమైన మనస్తత్వం చూసారా? ఈరోజు అలాంటి కార్యాలు మనం లోకంలో చూస్తూనే ఉన్నామండి. నిత్యము ఏదో ఒక స్థలంలో ఒకరినొకరు చంపుకోవడం ఈ దేశంలో ప్రపంచంలో చూస్తూనే ఉన్నాం. మనుషుల్ని కోళ్ళను కోసినట్టుగా తలకాయలు కోసేయటం చూస్తూ ఉన్నామండి. ఎందుకది? కక్ష, ద్వేషం, అసూయ, పగ, వారి సొంత ఆలోచనలు నెరవేర్చుకోవటం. ప్రపంచమంతా ఇలాంటి కార్యాలతో నిండిపోయి ఉంది. ఇటువంటి లోకంలో నీవు యేసయ్య బిడ్డగా, క్షమించువాడిగా, సహించువాడిగా, ఓర్చుకున్నవాడిగా, శోధన జయించువాడిగా, శరీరాన్ని జయించువాడిగా, లోకాశలు జయించువాడిగా, శరీరాశలు జయించువాడిగా, పరిశుద్ధుడిగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి జీవించి చూపించాడు. ఆయన మనవలే అన్ని విషయములలో శోధించబడినప్పటికీ పాపము లేనివాడిగా ఉన్నాడు. నేను ఒకసారి కొత్త నిబంధన మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు చదివినప్పుడు యేసు ప్రభు అలసిపోయాడు, యేసు ప్రభు కన్నీరు గార్చాడు, యేసు ప్రభు ఆకలిగా ఉన్నాడు, యేసు ప్రభు చెమట గార్చాడు, యేసు ప్రభు నిద్రపోయాడు, యేసు ప్రభుకి ఆకలేసింది. మానవుడికి వచ్చేటువంటి అన్ని శోధనలు ఆయనకు వచ్చాయి. యేసు ప్రభును దూషించారు, అనవసరంగా నిందించారు, అవమానపరిచారు, బలవంతం చేశారు, బాధ పెట్టారు. అన్ని విషయాల్లో మన వల్లే శోధించబడ్డాడు. కానీ ఆయన పాపం లేనివాడిగా ఉన్నాడు. ఈరోజు నీవు నేను ఆయనలాగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీకు శోధన వచ్చినప్పుడు, నీవు శోధనలో ఉన్నప్పుడు కృంగిపోవద్దు. నా బ్రతుకింతే అని వేదన పడొద్దు. 10వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో, మనుషులకు సాధారణంగా మనుషులకు కలిగే శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు. అందరు నాతోపాటు మాట చెప్తారా? నా యేసు ప్రభు నమ్మదగినవాడు. మనస్ఫూర్తిగా చెప్పడం కొంతమంది ఊతపదం చెప్తున్నా. నా యేసు ప్రభు నమ్మదగినవాడు. నాకు ఇంకేం బాధ? నాకు మనుషులతో పని ఏంటి? నన్ను ఎవరో మోసగిస్తారనో, ఎవరో శోధిస్తారనో, ఎవరో నాకు హాని చేస్తారనో, ఎవరో నన్ను అవమానపరుస్తారనో, ఎవరో నన్ను తోసేస్తారనో, ఎవరో నన్ను కృంగదీస్తారనో, ఎవరో నన్ను అణిచేస్తారనో, ఎవరో నన్ను తొక్కేస్తారనో నేను భయపడవలసిన, బాధపడవలసిన అవసరం నాకు లేదు. నేను నమ్మిన దేవుడు నమ్మదగినవాడు. తర్వాత మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గము మీకు. అబ్బా, యేసయ్య ఎంత మంచి దేవుడు! శోధనతో పాటు సహించటకు శక్తి, తప్పించుకొనుటకు మార్గం చూపిస్తాడంట. శోధన వచ్చిందని
ఇక నా బ్రతుకు ఇంతే, శోధనలో పడ్డానని ఇక ఇంతే, నా కర్మ, నా తలరాత అని చాలామంది అలాగే అంటుంటారండి. యేసుప్రభుని మాట్లాడతాడు, నీ పాపాలు ఒప్పుకో, ప్రార్థన చేసుకో అని పాస్టర్ గారు చెప్తే చర్చిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నా. ప్రభా మాట్లాడయ్యా, నువ్వు మాట్లాడుతూ ఉంటావు కదా, మాట్లాడిన ఆయన అని బైబిల్ తెరిచి నా ఏలు ఒక వాక్యం మీద పెట్టా. నాకు కరెక్ట్గా ఏ వాక్యం మీద నా కన్ను పడిందంటే, నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉంటివి. ఓబద్యా గ్రంథంలో ఉంది ఆ మాట. ఓబద్యా ఒక అధ్యాయం ఉంటుంది బైబిల్లో. అప్పటికి బైబిల్ నాకు తెలీదు, బైబిల్ చదవలేదు అప్పటికి. అప్పుడే యేసుప్రభు దగ్గరికి వస్తున్నా, ఒక 2 నెలలు అయింది. అప్పుడు కరెక్ట్గా ఆడ పెడితే దేవుడు కరెక్ట్గా మాట్లాడాడు, నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉంటివి. అమ్మయ్య మాట్లాడాడు. బైబిల్ మూసేసి బైబిల్ సంఖ్యలు పెట్టుకొని వెళ్ళిపోతుంటే ఆ పాస్టర్ గారు, ఏం బాబు దేవుడు మాట్లాడేదాకా ప్రార్థన చేస్తున్నావు కదా, మాట్లాడా అంటే మాట్లాడాడండి అన్నాను. మరి వెళ్ళిపోతున్నావేంటి? అదే మాట్లాడాడు, వెళ్ళిపోతున్నాను. ఏం మాట్లాడాడు? నేను బొత్తిగా చెడిపోయినట్టండి, ఇంక చెడిపోయినాడు, ఇంక అలాగే చెడిపోతాను, ఇంకేం చేయమంటారు, అందుకే వెళ్ళిపోతున్నాను అట. ఏంటండి? ఇంక చెడిపోయినాను, అలాగే చెడిపోతాను, ఇంక నేను సినిమాలు, సిగరెట్లు, ఈ లోకం, పాపం, ఇంక మరి ఇంకేం చేస్తాం, అందుకని వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఆ పాస్టర్ గారు ఒక మాట అన్నాడు, అప్పుడు కోపం వచ్చింది కానీ ఇప్పుడు అర్థమవుతుంది, బుద్ధి లేనాడా అన్నాడు. ఏంటంటే, మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం అనుకో, డాక్టర్ గారు నిన్ను పరిశీలించి నీకు క్యాన్సర్ ఉంది అని చెప్పారనుకో, సరేనండి అయ్యా వస్తాను అయ్యగారు అని వెళ్ళిపోతావా? క్యాన్సరా? అయ్య బాబోయ్ ఏం చేయాలి అయ్యగారు? అయ్య బాబోయ్ ఎంత ఖర్చు అయినా పర్వాలేదు అయిపోయారు. అయ్య బాబోయ్ ఏం టెస్టులు చెప్పండి అయ్యగారు, ఏం మందులు చేయండి అయిపోయారు అయ్యగారు బతికించండి అయ్యగారు, నాకు బయటపడే మార్గం చెప్పండి అయ్యగారు అంటావా లేదా? అంటావా? థ్యాంక్స్ డాక్టర్ గారు, అయితే వస్తాను, క్యాన్సర్ కదా చచ్చిపోతాను, నేను పోతున్నాను అని వెళ్ళిపోతారా? వెళ్ళిపో కదా. అలాగే దేవుడు నీ హృదయ స్థితిని చెప్పాడు. నువ్వు దేవుని దగ్గర నీ హృదయ స్థితిని ఒప్పుకో. దేవుని స్థితి చెప్పాడు, నిన్ను మార్చను అని చెప్పలేదు, మార్చబడవు అని చెప్పలేదు, నీకు కొరత హృదయం ఇవ్వను అని చెప్పలేదు. కాబట్టి మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేయి. నిద్ర వస్తుందండి నాకు అన్నాడు. కళ్ళు తెరుచుకొని ప్రార్థన చేయి. 12 అయిపోయింది అప్పటికి. కళ్ళు తెరుచుకొని ప్రార్థన చేయి, నడుస్తూ ప్రార్థన చేయమన్నాడు. ఆలయంలో కాకినాడలో నేను ఒక్కడే ఉన్నాను. ఈ మూల నుంచి ఆ మూలకి వరకు నడుస్తూ ఒకలాగా అంత విశ్వాసం లేదు నాకు. అప్పుడు కొత్త కదా, ప్రార్థన రాదు. ఏసయ్యా నాయన, నాయన ఏసయ్యా, ఏసయ్యా నాయన, నాయన ఏసయ్యా, నీ చిత్తమైతే నన్ను మార్చుకోయా, నీ చిత్తమైతే నా చెడుతనం తీసేయనాయనా, నేను చెడిపోయానన్నావు కదా, మా నాన్నేమో నన్ను సేవ చేయమంటున్నాడు, నేను ప్రదంపలమంటున్నాడు, నాకేమో లోకంలో గొప్ప అయిపోవాలని ఉంది, నీ చిత్తమేదో నాకు చేయనాయన అనుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ మూలన యేసుక్రీస్తు సెలవులో వేలాడుతున్న దృశ్యం నా కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. కట్టుకథ కాదు, కళ కాదు, కళ్ళు తెరుచుకొనే ఉన్నాను నేను. తలక్కున సిలువ దృశ్యం నా ముందు ప్రత్యక్షమైంది. అందుకే కల్వరి అంటే నాకు ఇష్టం. ఆ 1977 సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖు, ఆ రోజు నేను మర్చిపోలేను. ఆ రోజు నా బండగుండె బద్దలయ్యింది, నేను మోకాళ్ళ మీద పడిపోయాను. ఆ రాత్రి కన్నీటితో తెల్లవారి 8:30 దాకా నా పాపాలన్నీ ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తూనే ఉన్నాను. తెల్లవారి కళ్ళు తెరిచేటప్పటికి నాకేంటో ఆకాశానికి భూమికి ఎవరో రంగులు వేసినట్టు, చెట్లన్నిటికీ ఎవరో రంగులు వేసినట్లు, రోడ్లన్నిటికీ ఏదో పెయింట్ వేసినట్టు, ఎంతో పక్షులన్నీ ఎంతో ఉన్నట్టు, నేను సైకిల్ ఎక్కి తొక్కుని మా ఇంటికి వెళ్తుంటే సైకిల్ మీద తొక్కుతుంటే ఎంతో ఆకాశంలో వెళ్ళిపోతున్నట్టు రాకెట్లాగా ఒక తేలికైన అనుభవం. అదే రక్షణానందం అంటారు. అది అనుభవిస్తే కానీ తెలుస్తుంది, కానీ చెబితే వివరించరు. ఈ రోజున ఎవరు రక్షణ సాక్ష్యాలు చెప్పడం లేదండి. మైకు పట్టుకున్నారంటే అద్భుతాలు, ఆశ్చర్యాలని ఏంటేంటో చెబుతున్నారు. కానీ నా పాపముల నుండి యేసు ప్రభు నన్ను విడిపించాడు. నేను వ్యభిచారిగా ఉన్నాను, ఈ రోజున పరిశుద్ధపరచబడ్డాను. నేను తాగుబోతుగా ఉన్నాను, ఈ రోజు నేను విడిచిపెట్టాను. ఒకవేళ చెప్తారు, ఇప్పుడు అయ్యగారు ప్రార్థన చేయగానే నా తాగుడు విడిచిపెట్టేశాను హల్లెలూయా అంటాడు. అంతే. ఎప్పుడు విడిచిపెట్టాడు? కోటంలో విడిచిపెట్టాడు. ఇంటికి వెళ్ళిన వెంటనే ఒకవేళ ఈ రాత్రి నిద్ర వచ్చి పడుకుంటాడు, తెల్లారిన వెంటనే మళ్ళీ సారాయి దుకాణమే. ఏంటంటే చాలామంది తాగుబోతులు చెప్తుంటారు, మానేశానండి అయ్యగారు. ఎప్పటి నుంచి మానావు? ఇవాళ నుంచి మానానంటాడు. మళ్ళీ వారం రోజులకు అడిగితే ఎప్పటి నుంచి మానావు? ఇవాళ నుంచి మానానంట. ఇదేంటి? ఏంటండి నిజమైన రక్షణ? ఒక్కసారి మారు మనసు పొందితే నీ స్వభావం మారిపోద్ది. కాబట్టి నువ్వు ఎంతగా ప్రేమించిన పాపమైనది, వ్యభిచారమైన, త్రాగుడైన, జూదమైన, కోపమైన, ద్వేషమైన, అసూయైన, పాతాదాము స్వభావం ఏదైనా, నీవు క్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు నూతనమైన స్వభావాన్ని నీవు కలిగి ఉంటావు. ఈ రాత్రి ఒక్కసారి
ఆలోచన చేయండి. మీరు నిజంగా మారు మనసు పొందారా? మీరు శోధనలో పడిపోయి ఉన్నారా? శోధన జయించుచూ ముందుకు సాగుతున్నారా? ప్రతిరోజు శోధన జయిస్తూ ముందుకు సాగాలి. ఏమంటే క్రైస్తవ జీవితం కూడా అంతే. అనుదినము ఒక్కొక్క శోధన మనం జయించుకుంటూ వెళ్ళినప్పుడే పరిపూర్ణులమవుతాం, పరిశుద్ధులమవుతాం. నిన్ను విడిపించడానికి దావీదన్నాడు, జగటగల దొంగ ఊబిలో నుండి నన్ను ఆయన పైకి లేపాడు, బండ మీద నా పాదాలు స్థిరపరిచాడు అన్న ప్రభు నిన్ను స్థిరపరచడానికి, నీ శోధనలో నుండి నేను తప్పించి నిన్ను రక్షించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఇది శోధనకరమైన లోకం, ఇది శోధనకరమైన శరీరం. సాతాను శోధకుడైన సాతాను లోకాధికారిగా ఉన్నాడు కాబట్టి ఏదో రీతిగా యేసు కొరకు బ్రతకాలన్న అనుకున్న వాడిని సాతాను శోధిస్తూనే ఉంటాడు. కానీ శోధన జయించువాడు ధన్యుడు. రక్షించబడ్డాము, విశ్వాసులుగా ఉన్నాము, బాప్తిసం పొందాము, మందిరాలకు వెళ్తున్నాము, దేవుని బిడ్డలుగా ఉన్నామనే వారిని ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు. నిలుచున్నానని అనుకునే నీవు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకో. ఎందుకంటే ప్రభువు త్వరలో రాబోతూ ఉన్నాడు. ఎప్పుడు వస్తాడు ఆయన? 1920వ సంవత్సరం వస్తాడంటే ఇవాళ మనం నిద్రపోవచ్చు. ఆయన ఎప్పుడు వస్తాడో ఎవ్వరికీ తెలియదు. ఆయన వస్తాడని మాలాంటి పాస్టర్లు ప్రసంగాలు మీరు విని ఇంకేం వస్తాడులే, ఎప్పుడు వస్తాడులే, వీళ్ళందరూ ఇట్టగా చెప్తారులే అని మనం చాలామంది నిర్లక్ష్యం అయిపోతున్నాం. కానీ ఆ రోజు ఎవ్వరికీ తెలియదంట. ఆ గడియనను, ఆ గడియ, దట్ సెకండ్ ఎంతసేపు వస్తాడు అనుకున్నారు? ఆయన కనురెప్ప పాటులో వస్తాడు. ఆయన నువ్వు ఇక్కడ మూసి తెరిచేటప్పటికి ఆయన రావటం, ఆయన కొరకు సిద్ధంగా ఉన్నవారు ఎత్తబడటం జరుగుతుంది, మిగిలిన వారు విడిచిపెట్టబడతారు. కాబట్టి రక్షించబడ్డ మనం అంతం వరకు సహించువాడే రక్షించబడతాడు. మరణము వరకు నమ్మకం ఉండుము, నేను నీకు జీవకిరీటము ఇస్తానన్నాడు. ఈ రాత్రి నేను ఇప్పటికే శోధనలో పడిపోయానండి. నా బ్రతికంతా కూడా గందరగోళంగా ఉంది, రోగాలతో నిండిపోయాను, అప్పుల వలయంలో చిక్కుపడి ఉన్నాను, రకరకాల జగడాలతో, మనస్మర్ధలతో నా కుటుంబం విచ్ఛిన్నమైపోయింది, నా జీవితంలో గురి లేదు, జీవితంలో ఆశీర్వాదం లేదు, ఎంత చదువుదామన్నా ఎంత చదివినా నా బుర్రకెక్కడం లేదు, ఎన్నిసార్లు ఎగ్జామ్ రాసినా నేను పాస్ అవటం లేదు, ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళినా నేను సెలెక్ట్ అవటం లేదు, నా జీవితం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అసలు ఎందుకు దేవుడు నన్ను చేశాడు, ఏం ప్రయోజనం దేవుడిని నమ్ముకొని అని నాలో విరక్తి వచ్చేస్తుంది. చచ్చిపోదాం అనుకుంటున్నాను. ఎవరో నా చెవులో చచ్చిపో అని చెప్తున్నారు. చాలామంది చెప్తారు నాకు వచ్చి, ఎవరో చెప్తున్నారంటే చచ్చిపో ఇంకెందుకు నువ్వు వేస్ట్ అనే స్థితిలో నీవు ఉంటే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీతోనే శోధనతో పాటు నీ శోధనలో నువ్వు కళ్ళు తెరిస్తే తప్పించుకునే మార్గం సిద్ధంగా ఉంది. నీవు ఆ శోధన జయించుటకు నీకు జయమిచ్చే యేసయ్య తన చేతినిచ్చి నిన్ను లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. మనుషులెవ్వరూ నీ శోధనలో తప్పించలేడు. సాతాను నీ చుట్టూ గోడ కట్టగలడు, నీ చుట్టూ ఎటుపోకుండా నిన్ను బంధించగలడు, కానీ నీ నెత్తి మీద కప్పు కట్టలేడట. పైకి కడులెత్తి మొరపెడితే నీకు సహాయం చేయగలిగిన దేవుడు పైనుండి ఎప్పుడూ నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనుషులందరూ నిన్ను విడిచిపెట్టినా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నీ సొంతవారు, నీ కన్నవారు విడిచిపెట్టేస్తున్నారండి. ఇది రోజున కన్న తల్లిదండ్రులు బిడ్డలను విడిచిపెట్టడం చూస్తున్నాను. కన్న బిడ్డలు ఆస్తుల కోసం కన్న తల్లిదండ్రులు చంపటం గురించి మనం వింటూనే ఉన్నాం. ఇంత దౌర్భాగ్యమైన లోకంలో యేసయ్య బిడ్డలుగా మనం బ్రతకాలంటే, సమాధానంతో బ్రతకాలంటే, సంతోషంతో బ్రతకాలంటే, పరిశుద్ధంగా బ్రతకాలంటే, పరలోక రాజ్య వారసులుగా ఈ లోకంలో ఆయన సాక్షులుగా జీవించాలంటే ప్రతి శోధనను ప్రతిరోజు జయించడానికి దేవుడిచ్చే సహాయాన్ని, మార్గాన్ని మనం కనుగొనాలి. ఆ మార్గం నీవు మోకాళ్ళ మీద ఉన్నప్పుడు, నిన్ను విడిపించగలిగిన ప్రభు వైపు నీ కన్నులెత్తి మొరపెట్టినప్పుడు నిన్ను విడిపించడానికి దేవుడు సమర్థుడిగా ఉన్నాడు. బైబిల్లో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఎటు తోచని పరిస్థితుల్లో, ఎవరు సహాయం లేని పరిస్థితుల్లో, చేయలేని పరిస్థితుల్లో ప్రభు వైపు తిరిగినప్పుడు విడిపించబడిన వారి సాక్ష్యాలు కోకొలలుగా ఉన్నాయి. ఈ లోకంలో యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత రకరకాల శోధనల ద్వారా వెళుతున్నప్పటికీ పరిశుద్ధులుగా, క్రీస్తు సాక్షులుగా జీవించే అనేక మంది భక్తులు, విశ్వాసులు ఈనాడు ఉన్నారు. నీవు కూడా వారిలో ఒకడిగా పరిశుద్ధుడిగా జీవించాలని ప్రభు కోరుతున్నాడు. ఒక 18 సంవత్సరాల యవనస్తుడిగా
యేసు ప్రభు నేను వెంబడించి 30 సంవత్సరాల వరకు ఒక బ్యాచిలర్గా ఉన్నాను. ఎన్నో శోధనలు, అన్ని విధములుగా సాతాను నన్ను శోధించినప్పటికీ నా దేహాన్ని దేవునికి యాగంగా అర్పించుకోవడానికి, ఆయన సాక్షిగా నిలబడడానికి కృప చూపించాడు. ఆయన నామాన్ని మహిమపరచడానికి, కుటుంబంతో నా యేసయ్యని వెంబడించడం అంత సులభం కాదు. ఇంట్లో ఇద్దరు కలిసి ఉండడమే కష్టం. నా 3 కుమారులు, నాకు దేవుడిచ్చిన 3 కుమార్తెలు, మేమందరం కలిసి దేవుని రాజ్యం కొరకు ఏక మనసుతో పరిగెత్తడం అనేది ప్రతి పూట ఒక శోధనే, ప్రతిసారి ఒక పోరాటమే. అయినప్పటికీ నా ప్రభు మా పక్షంలో ఉండి మమ్మల్ని అందరినీ ఆయన ప్రేమతో కట్టి ఆయన సాక్షులుగా బ్రతకడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. నిన్ను కూడా, నీ కుటుంబాన్ని కూడా, నీ బిడ్డలను కూడా దేవుడు దీవించాలని, దేవుడు నీ శోధనల నుండి నిన్ను తప్పించాలని, శోధన జయించువాడిగా నేను ఉండాలని, పరిశుద్ధుడిగా ఈ లోకానికి ఒక సాక్షిగా బ్రతకాలని, క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరిని ఆ రీతిగా చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని మీరు పడి ఉన్న గుంటలో నుండి, శోధన గుంటలో నుండి, మీరు శోధనలో పడి పాడైపోయిన పరిస్థితిలో ఉన్న, మునిగిపోయిన పరిస్థితిలో ఉన్న మిమ్మల్ని లేవనెత్తడానికి, మిమ్మల్ని తప్పించడానికి ప్రభువు మన మధ్య ఉన్నాడు. దయచేసి నమ్మండి. మీరు ఎటువంటి శోధనల్లో ఉన్నారో, అది ఆర్థిక ఇబ్బందులైనా, శరీర రోగాలైనా, కుటుంబ సంబంధమైన సమస్యలైనా, భార్యాభర్తల మధ్య ఉన్న పోరాటాలైనా, బిడ్డల ద్వారా పడుతున్న వేదనైనా, కుటుంబంలో ఉన్న కలహాలైనా, భయంకరమైన రోగాలైనా, ఇంతే నా స్థితి అనుకోవద్దు. యేసు క్రీస్తు రక్తము కడగలేని పాపము ప్రపంచంలో ఏది లేదు. ఎంత పాపినైనా ఆయన క్షమించగలిగిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరిని ఆయన నిలబెట్టాలని, పడిపోయిన వారిని లేవనెత్తేవాడు ఆయన, కృంగిన వారిని లేవనెత్తేవాడు ఆయన సాక్షులుగా నిలబెట్టేవాడు. పడిపోయి ఉన్న వారులారా, ఈరోజు దేవుని కొరకు మీరు నిలబడాలని, ఆయన సాక్షులుగా జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. దయచేసి స్థలాలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఇది ప్రాముఖ్యమైన సమయం, పరిశుద్ధాత్ముడు నిన్ను స్పందించే సమయం. అయ్యా, నాకు విడుదల కావాలి, నాకు ఈ శోధనలో నుంచి తప్పించుకుందామని నేను ఎంత ప్రయత్నించినా బయటపడలేకపోతున్నాను. నన్ను తప్పించే నీవు ఉన్నావని, తప్పించుకునే మార్గాన్ని చూపించే దేవుడిగా నీవు ఉన్నావని నమ్ముతున్నానయ్యా. ఎన్నోసార్లు తిండి కొరకు శోధించబడ్డాను. ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వ పక్కన అమ్ముకున్న యాసావులాగా నేను తిండికి కక్కుర్తి పడిన శరీరాన్ని అపవిత్రపరుచుకున్నాను. అయ్యో, ఎన్నోసార్లు నేను మంచి షీనారు వస్త్రాన్ని చూసి, ఆ ముక్కు పుడకను చూసి ఆశించిన ఆ కానువలే ఈ లోకపు ధనాన్ని చూచిన పవిత్రతను, యథార్థతను పోగొట్టుకున్నాను. నన్ను క్షమించయ్యా, నన్ను పరిశుద్ధపరిచయ్యా. నేను శోధనలో ఉన్నానేసయ్యా. నోరు తెరిచి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ఇది చాలా ప్రశస్తమైన సమయం. నేను శోధనలో ఉన్నానయ్యా, ఈ శోధనలో నుండి బయటపడే మార్గం నాకు చూపించయ్యా. నేను పెడుగులాడుతున్నాను కానీ నా చేత కావటం లేదయ్యా. ఈ తాగుడినే దురభ్యాసంలో నుంచి నేను బయటపడలేకపోతున్నాను. నా ఇల్లు ఒళ్ళు గుళ్ళ చేసుకున్నాను, నా కుటుంబం అంతా కూలగొట్టుకున్నాను, నా ఆస్తి అంతా పాడు చేసుకున్నాను, నా ఆరోగ్యం అంతా పాడైపోయింది. అయ్యా, నేను బయటపడగలనా? నన్ను విడిపిస్తావా? నన్ను రక్షిస్తావా? నన్ను క్షమిస్తావా? నాకు విడుదలిస్తావా? నోరు తెరిచి ప్రార్థన చేయండి. వ్యభిచారం అనే కోపంలో పడిపోయానయ్యా. ఎవరికీ తెలియదు అనుకుంటున్నానే కానీ లోపల కుమిలిపోతూ నా శరీరాన్ని అపవిత్రపరుచుకొని నష్టపోయి ఉన్నానయ్యా. నాకు సహాయం చేయి తండ్రి. నోరు తెరిచి ప్రార్థన చేయండి, నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఈ అప్పులని నా జీతం అంతా వడ్డీలు కడుతున్నానయ్యా. నా రాబడంతా అప్పుల పాలైపోయిందయ్యా. ఇంకా నా బ్రతుకులో ఈ అప్పుల్లో నుంచి బయటపడలేనని నేను చచ్చిపోదాం అనుకుంటున్నానయ్యా. అవమానం నిందను భరించలేకపోతున్నానయ్యా. సాతానుడు చచ్చిపో అని నన్ను శోధిస్తున్నాడయ్యా. అపవాదిని ఎదిరించే శక్తి నాకు దయచేయి నాయన. నోరు తెరిచి ప్రార్థన చేయండి, నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల్ల తండ్రి, ఈ రాత్రి ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఎన్నో మేలులు మేము అనుభవించాము, ఎన్నో ఆశీర్వాదాలు మాలో అనేకులు అనుభవించాము. నీవు గొప్ప దేవుడు అని, నిజ దేవుడు అని నమ్మాము. నీ నామంలో బాప్తీసం కూడా పొందాము. నీ సాక్షులుగా బ్రతుకుతామని ఎన్నోసార్లు తీర్మానం చేశాము. కానీ శోధన సమయంలో పడిపోయామయ్యా, జారిపోయామయ్యా. శోధనలో పడి కృంగిపోతున్నామయ్యా. లేవలేని పరిస్థితుల్లో కొనసాగుతున్నాము నాయన. ఈ రాత్రి నన్ను లేవనెత్తు, ఈ రాత్రి నన్ను లేవనెత్తని ఏ సహోదరుడు, ఏ సహోదరి నీకు మొరపెట్టుతున్నారో వారిని చూడు నాయన.
త్రాగుడనే దురభ్యాసానికి బానిసలై త్రాగుడు మానలేక బ్రతుకును పాడు చేసుకుంటూ హృదయంలో కుమిలిపోతున్న వారిని, ఒకవేళ వారి ఈ మీటింగులో ఉన్నా, వారి మీటింగులకు రాకపోయినా, వారి పక్షంలో ప్రార్థిస్తున్నా, వారి ఇంటి ఇల్లాలను కానీ వారి బిడ్డల ప్రార్థన కానీ విని మేమిక్కడ ప్రార్థిస్తుండగానే సుఖాశక్తితో మంచముల మీద పరుండి త్రాగుడు మత్తులో ఉన్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము. పాపులను పరిశుద్ధులుగా చేసే దేవుడవని, పాప బంధకముల నుండి మమ్మల్ని విడిపించే రక్షకుడవని నిరూపించుము నాయన, నిరూపించుము తండ్రి. ఐహిక విచారాలకు చోటిచ్చి, భూ సంబంధమైన విషయాలకు చోటిచ్చి, అత్యాశలకు పోయి అనవసరమైన విషయాలకు చోటిచ్చి అప్పుల పాలైపోయిన వారిని కనికరించు, నమ్మి మోసపోయిన వారిని కనికరించు. అప్పుల్లో నుంచి రుణ బాధల నుంచి బయటపడలేకపోతున్నానే అని కుమిలిపోతున్న వారిని ఈ రాజున దర్శించు నాయన. నీవు ఆశీర్వదిస్తే అది ఎన్నటన్నిటికి ఆశీర్వాదం కనుక రుణ బాధలలో ఉన్న వారిని ఈ రాత్రి ఎలాంటి అద్భుతం నువ్వు జరిగిస్తావో, ఏమి చేస్తావో మాకు తెలియదు, కానీ నీ నామములో వారికి విడుదలను ప్రకటించుచున్నాము తండ్రి. పుట్టిన బిడ్డలకు ఆరోగ్యం లేదని, చెవులు వినపడటం లేదని, గుండెల్లో హోల్స్ ఉన్నాయని, పసిబిడ్డలను చేతబెట్టుకొని కన్నీరు కారుస్తున్న తల్లిదండ్రులను కనికరించు నాయన. వారి దోషములు వారి మీదకు రాకుండానట్లుగా, నీ రక్తములో వారు కడగబడినట్లుగా ఆ బిడ్డల మీద నీ కృప కుమ్మరించబడుటకు నీ స్వస్థత హస్తములు వారి మీద ఉంచము నాయన. పొగ త్రాగుట వంటి దురభ్యాసాలకు చోటించి క్యాన్సర్ వంటి వ్యాధులకు హీనమైన దశకు దిగజారిన వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరచుచున్నాము. భర్త పాపం వల్ల భార్య అనుభవిస్తున్న దుఃఖమును, శాపమును ఈ రాత్రి నీ నామములో కొట్టివేయుచున్నాము తండ్రి. ప్రతి ఇంటికి రక్షణ దయచేయమయ్యా. తల్లిదండ్రుల పాపముల బిడ్డల ఒడిలో పడకుండా ఆనాడు కల్వరి సెలవులో నీవు మోసావు గనుక ఆ బిడ్డలకు నీ దీవెన దయచేయము నాయన. యవ్వన బిడ్డలు రక్షించబడుటకు సహాయం చేయము. సెల్ ఫోన్నే దేవుడిగా పూజిస్తూ రాత్రింబగళ్ళు నెట్ వెంబడి తిరుగుతూ అశ్లీలమైన దృశ్యాలు చూస్తూ అపవిత్రమైన కార్యాలు చేస్తూ తమ తాము నాశనము చేసుకుంటున్న యవనస్తులను ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము. వద్దయ్యా, ఏ యవనస్తుడు సాతానుకు బలి కానివ్వద్దు నాయన. నీ ఆకారంలో నీ స్వరూపంలో చేయబడిన ఏ వ్యక్తి నిత్య నరకానికి పోనివద్దయ్యా. ఏ ఒక్కడు నశించడం నాకు ఇష్టం కాదన్నావు కదా అయ్యా. ఈ రాత్రి నీ కార్యాలు జరిగించు. నిర్లక్ష్యంగా మేమున్నందున, మత్తులో మేమున్నందున, అజాగ్రత్తగా మేమున్నందున నీ రాకడ మా మీదకు ఉరి వచ్చినట్లు రాకుండానట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయుటకు మాకు సహాయం చేయము. మంచి మనస్సాక్షిని కాపాడుకున్నట్టుకు సహాయం చేయము. భయముతో వణుకుతో రక్షణను కొనసాగించుకున్నట్టుకు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఆగస్టు 27వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లోనూ పాల్గొనడానికి సిద్ధపడరండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీరు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో, సిఎస్ఐ కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి.
లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, లింక్ మీకు పంపిస్తాను. తప్పక వస్తారు కదా. మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. నేను స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరాల భారాలు ఉంటే 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరాలు పంపించాం. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడు దాకా. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. నలిగిన హృదయములా ఇది ఆద